మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేటకాని ఊరి నుండి విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. వేటకాని ఊరి నుండి విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం. మన్నా జూబ్లీ చర్చ్ 48వ వార్షిక యేసుక్రీస్తు సువార్త మహోత్సవములు అమలాపురం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం నుండి 13వ తేదీ శనివారం వరకు. ఈ సభలలో రెవరెండ్ ఎం దేవదాసు గారు భీమవరం, బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు జీసస్ మినిస్ట్రీస్ గుడివాడ, రెవరెండ్ ఎన్ఎస్ తాతపూడి గారు మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం దైవ వర్తమానములను అందించనయున్నారు. మన్నా క్వైర్ అండ్ ఆర్కెస్ట్రా వారిచే అద్భుతమైన స్తుతి ఆరాధన చేయబడును. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఈ మహోత్సవములకు మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ కార్ల్ అండ్ షారన్ కుమారపల్లి, సీనియర్ పాస్టర్స్, మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుని పరిశుద్ధ లేఖనము నుండి
ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయెను గనుక గనుక అతడు లేకపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ చక్కటి సందేశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హానోకు తన జీవితం గురించి ఈ యొక్క వచనములలో ఒక ప్రత్యేకతను తెలియజేస్తూ ఉన్నది. హానోకు దేవునితో నడిచెను. దేవునికి స్తోత్రం. ఈరోజు నడక గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నడవడం ఎంత శ్రేయస్కరమో అన్ని సమయాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా నడవాయ బాబు, నీకు ఆరోగ్యంగా నువ్వు ఇంకా ఉండాలంటే, నువ్వు సంతోష సౌభాగ్యంతో నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయమని కోరుతున్నారు? పడుకోమని చెప్పడా లేదు, బాగా నిద్రపోమని చెప్పడా లేదు, బాగా తిను అని చెప్పడా లేదు. అది కాదు. మొట్టమొదటి వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు బాగా నడవాలి, నువ్వు బాగా గాలి పీల్చుకోవాలి, నీ యొక్క మజిల్స్ పెరగాలి, నీ బోన్స్ శక్తివంతంగా ఉండాలి, నీ ఊపిరితిత్తులు బాగోవాలి, నీ గుండె బాగోవాలి, నీ రక్త ప్రసరణ పైనుంచి కింద వరకు బాగా ప్రసరించాలంటే ఏం చేయాలండి? నడవాలి, నడవాలి, నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాకింగ్ క్లబ్, ఏ క్లబ్ అండి ఇది? ఇవాళ వచ్చిన వాకర్స్ క్లబ్ అని. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎప్పుడో చెప్తుంది ఈ వాకర్స్ క్లబ్ గురించి. ఇక్కడ మనం చూసేది ఏంటంటే హానోకు దేవునితో నడిచాను. శ్రేయస్కరమైన విషయాన్ని శరీరానికి ఆత్మీయంగా కూడా రెండు విధాలుగా కూడా మనకు శ్రేయస్కరమని, ఇది మన కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు, శారీరక జీవితం కొరకు, మన కొరకు భద్రపరిచిన అంశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము నడవవలసిన వారంగా ఉన్నాము. దేవుని యొక్క సన్నిధానమందు దేవునిలో మనము స్థిరపరచబడిన వారంగా మనం ఉంటూ మనం దేవునితో నడుచుకోవడం ద్వారా సమాజానికి ఒక సాక్ష్యాన్ని మనం ఇచ్చేవారుగా మనం ఉంటాము. హానోకు దేవునితో నడిచిన వాడిగా మనం చూస్తున్నాము. హానోకు దేవునితో నడిచి తనకు బాధ్యతలు విడిచిపెట్టలేదు. 65 సంవత్సరాలకి ఒక బిడ్డను కన్నాడు. ఒక బిడ్డను కన్న తర్వాత అతని యొక్క జీవితంలో 300 సంవత్సరాలు, అతను బ్రతికిన ఎన్ని సంవత్సరాలని చదివా మనం? 365 సంవత్సరాలు. అయితే 365 సంవత్సరాల్లో చాలా శ్రేష్టమైన జీవితం అండి. 365 సంవత్సరాల్లో అతను 300 సంవత్సరాలు దేవునితో జీవించాడట, నడిచాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా ఎంత ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచించాలి. 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వాడిగా మనం చూడగలుగుతున్నాము. ఆ దేవునితో సహవాసము చేసిన హానోకు తన జీవితమును విడిచిపెట్టలేదు, కుటుంబ వ్యవస్థను విడిచిపెట్టలేదు,
తనకు బాధ్యతలు విడిచిపెట్టలేదు. ఇది నాకు అవసరం లేదు అనుకోలేదు. ఇది ఎవరో చూసుకుంటారులే అనుకోలేదు. ఎవరికో విడిచిపెట్టలేదు. తన బాధ్యతలన్నీ కూడా ఆయన నెరవేర్చుచు దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సాధువులు అయిపోతారు. సాధువులు అయిపోయే వాళ్ళని అవ్వద్దని నేను అనలేదు. వాళ్ళకు కుటుంబ వ్యవస్థ అవసరం లేదు. నేను ఒక కుటుంబంలో ఉండలేను, భార్య కలిగి నేను ఉండలేను, నేను ఏలుకోలేనో, లేదా ఏ కారణం బట్టి అయినా నాకు ఆ సమయం లేదనుకొని అతను వివాహం చేసుకోకుండా ఉంటే మనకేమి ఇబ్బంది లేదు. అపోస్తలుడు పౌలు కూడా అదే విధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ హానోకు వివాహము చేసుకొని పిల్లలను కంటూ దేవునితో నడిచిన దైవజనుడిగా మనం చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క జీవితంలో మనము ఎన్ని పనులు కలిగిన వారుగా మనం ఉన్నప్పటికీ మనము దేవునితో నడిచేవారుగా మనం ఉండాలి. మన బాధ్యతలు, మనము కుటుంబ బాధ్యతలు, మన ఉద్యోగ బాధ్యతలు, మనం చేయవలసిన పనులన్నీ కూడా బాధ్యతాయుక్తంగా నెరవేర్చుచునే మనము దేవుని కొరకు సాక్ష్యము కలిగిన వారంగా, దేవునికి ప్రజలుగా మనం ముందుకు సాగవలసిన వారంగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. నడవట మనకు మంచి కలుగుతుంది. నడవటం వల్ల మనకి బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నడవటం ద్వారా మన షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నడవటం ద్వారా మనకు బోన్స్ను అంటే ఎముకలను శక్తివంతంగా చేస్తుంది. నడవటం ద్వారా నడుస్తున్నప్పుడు ఇలాగ నడవం కదా, నడుస్తాం, చెయ్య అన్నీ ఊపి నడుస్తూ ఉంటే మన మజిల్స్ అది శక్తివంతంగా ఉంటుంది. నడవటం ద్వారా మనం చాలా ఎక్కువగా గాలి పీల్చుకుంటాం, నెమ్మదిగా పీల్చాం, సాధారణంగా ఎక్కువ పీల్స్తాం. కాబట్టి దానివల్ల మన ఊపిరితిత్తులు ఏమవుతాయి, బలపడుతూ ఉంటాయి. అది బాగా శక్తివంతంగా పనిచేయడానికి కలుగుతుంది. నడవటం ద్వారా మనకి గుండెకు ఆరోగ్యం. మన గుండెలో ఉన్న అనవసరమైన కొవ్వునంతా కూడా తీస్తూ ఉంటుంది. మన శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వు అంతా కూడా తీస్తూ ఉంటుంది. మన రక్తాన్ని చక్కగా అది పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నడవడం ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా దేవునికి సన్నిధానంలో ఉంటున్న మనము, దేవునికి ప్రజలమని పిలువబడుతున్న మనము, దేవుని కొరకు మనం దేవునితో మనము అంటు కట్టబడవలసిన వారంగా మనం ఉన్నాము. దేవునితో నడవవలసిన వారంగా ఉన్నాము. హానోకు జీవితాన్ని కాక చూసినప్పుడు ఆయన 300 సంవత్సరాలు జీవించాడు. అమెరికా దేశంలో ఒక వ్యక్తి, ఆయన పేరు డేవిడ్. 1974 సంవత్సరం నేను అమెరికా దేశంలో ఉన్నాను, అప్పుడు చదువుకుంటూ ఉన్నాను. 1974 సంవత్సరంలో ఆయన ప్రపంచ యాత్రకు వెళ్ళాడు. దేని మీద? విమానం మీద కాదు, కారు మీద కాదు. అంటే దీని మీద వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారు, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు వెళ్తారు. కొన్నిసార్లు పేపర్లో కూడా చూస్తూ ఉంటాం మనం. ఈ డేవిడ్ అనే వ్యక్తి ప్రపంచమంతా కూడా నేను నడుస్తానని, చుట్టూ తిరిగి వస్తానని ఆయన 1974 సంవత్సరంలో తన యాత్రను ప్రారంభించాడో ముగించాడో మొత్తం మీద. అప్పుడు అతను ప్రపంచమంతా కూడా తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? కాలినడకన సుమారు 4.5 సంవత్సరాలు పట్టింది. ఈ యొక్క డేవిడ్ గారికి ప్రపంచమంతా కూడా నడిచి రావడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్య పాదయాత్రలు చేస్తున్నారు. పాదయాత్రలు చేసే వాళ్ళకు 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు తిరిగేప్పటికీ వాళ్ళకి కొన్ని దినాలు కనబడతా ఉన్నాయి. అయితే ఈ యొక్క పాదయాత్రకు, ప్రపంచ పాదయాత్రకు డేవిడ్కు 4.5 సంవత్సరాలు పట్టింది. ఈ నడిచిన ఎన్ని మైళ్ళు నడిచాడో తెలుసా? 15,000 మైళ్ళు నడిచాడు ఈ 4.5 సంవత్సరాలు. నడవడం మనం చూసుకున్నట్లయితే ఇతని యొక్క చరిత్ర చాలా ఘనతకు వెళ్ళిపోయింది. మొట్టమొదటి మానవుడిగా నడిచిన వాడిగా ఆయన గుర్తింపబడ్డాడు ప్రపంచంలోనే.
15,000 మైళ్ళు నడిచాడు. కిలోమీటర్లు కాదు, అంటే కిలోమీటర్ల కంటే ఇంచుమించు ఇంకా డబల్ వేసుకోవాలి. 30,000 పైనే తక్కువ కాదు. ఇన్ని మైళ్ళు నడిచిన డేవిడ్ ఆయన నడుచుడు వల్ల ప్రపంచ ఖ్యాతి పొందాడు. హానోకు గురించి కూడా దేవునికి పరిశుద్ధ గ్రంథంలో ప్రఖ్యాతిగాంచారు. కారణం ఏంటంటే అతను జీవించిన సంవత్సరంలో అధిక సంవత్సరాలు దేవునితో నడిచిన వాడిగా మనం చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఈ దినాన్ని నడవడం చాలా మంచిది అని చెప్పి అనేక పట్టణాల్లో కార్ల మీద వెళ్ళడం కాకుండా, మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కాకుండా, ట్రైన్ మీదో బస్సు మీద వెళ్తూ కొంత నడక ఉంటుందని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కారు దగ్గరికి వెళ్ళాలంటే నడవాలి, స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే నడవాలి. కారు అయితే మన ఇంట్లో నుంచి రాగానే కారు ఎక్కుతాం, మళ్ళీ అక్కడికి వెళ్ళేడికి దిగుతాం. దీనివల్ల శరీరానికి ఎక్సర్సైజ్ ఉండడం లేదనే ఉద్దేశంతో చాలామంది కార్లు ఇంటికాడే పెట్టేసేసి నడుస్తూ ఉన్నారు. బస్సు ఎక్కో లేకపోతే ట్రైన్ ఎక్కో సైకిల్ మీద అయినా వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే కారు కంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏంటంటే నడకని వాళ్ళు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడు తనకి నిత్య జీవితంలో కాక మనం చూసినప్పుడు ప్రతిదినము కూడా మానవుడు అనేక అడుగులు వేస్తూ ఉన్నాడు. తెలుసండి, చాలా అడుగులు వేస్తూ ఉన్నాం మనం. మనం లెక్క పెట్టాం ఎన్నో అడుగులు వేస్తాము. కానీ ఒక ఆయన లెక్క పెట్టాడట. లెక్క పెడితే ఈ అడుగులు వేసే సహజ మానవుడు, సహజ రీతిలో జీవించేవాడు, సహజ రీతిలో పనిచేసుకునేవాడు, వారి యొక్క నడకలుగాక చూచినట్లయితే 45 లేక 50,000 అడుగులు ప్రతిరోజు కూడా మానవుడు, మీరు ఇంటిలోకి వెళ్తే, బాత్రూంలోకి వెళ్ళినా, మీ బెడ్రూమ్లోకి వెళ్ళినా, మీ వీధిలోకి వెళ్ళినా, మీ వాకలు తుడుచుకున్నప్పుడన్నా, మీరు బయటికి వెళ్ళినప్పుడైనా, మీ వీధిలోనికి వెళ్ళినప్పుడైనా, ఉద్యోగాని కోసం వెళ్ళినప్పుడైనా, పనిలోకి వెళ్ళినప్పుడైనా, ఏ పని చేస్తే రోజుకి ఇంచుమించు 50,000 అడుగులు మానవుడు సహజ రీతిలో ఆరోగ్యంగా ఉండి పనిచేసుకునే వాళ్ళు సహజ రీతిలో ఆ విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి విషయాలు నడవడం గురించి కొన్ని విషయాలు నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు నాకు ఇవన్నీ తెలిసి నేను ఏమన్నా చదివానంటే ఏమన్నా ఎక్కడ చదవాలి. ఇంటర్నెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంటర్నెట్లో ఎన్ని వివరాలు ఇచ్చేస్తూ ఉంటాడో ఆ వాకింగ్ గురించి కాక చదివినప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు రోజుకి 50 అడుగులు మానవుడు వేస్తూ ఉంటే తనకి జీవిత కాలంలో ఒక మానవుడు నడిచే ఎన్ని మైళ్ళు నడుస్తాడో కూడా లెక్కలు వేస్తే సహజ మానవుడు సగటు వయసుకు తగిన విధంగా చూసినప్పుడు అతను 1,15,000 మైళ్ళు తన సంవత్సరంలో నడుస్తాడట. ఎన్ని మైళ్ళు అండి? 1,15,000 మైళ్ళు తన జీవిత యాత్రలో నడుస్తాడు. బాల్య వయసు నుండి, చిన్న వయసు నుండి చనిపోయే వరకు కూడా 1,15,000 మైళ్ళు ఒక మానవుడు నడుస్తాడని ఆ యొక్క భాగంలో నేను ఇంటర్నెట్లో నేను చదివాను. ఈ విధంగా చూసినప్పుడు నడక చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. అయితే శారీరక నడక గురించి ఈ యొక్క దినం మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, కానీ ఈ యొక్క ఉదయకాలం ముందు ఆత్మీయ నడక గురించి మనము దేవునితో నడవలసిన వారంగా, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్న మనము ఆత్మీయ జీవితంలో మనము ఈ యొక్క ఎక్సర్సైజ్, శారీరక ఆరోగ్యం కోసం, క్షేమం గురించి మనం ఏ విధంగా అయితే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో మనము ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ అభివృద్ధి కొరకు, ఆత్మీయంగా బలపరచబడిన వారుగా ఉండడానికి కొరకు, ఆత్మీయంగా దేవునితో ఇంకా బలపరచబడిన వారుగా, ఆ యొక్క దేవునికి శక్తిని పొందుకునే వారుగా, ఆ దేవునికి ఫలాలు ఫలించే వారుగా మనం ఉండడానికి ఆత్మీయ శక్తిని, ఆరోగ్యాన్ని కూడా
ప్రతి విశ్వాసి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మందిరానికి వచ్చి వెళ్ళిపోయినంటే సరిపోదు. ఈ యొక్క దినాల్లో మన యొక్క సంఘంలో అయితే 2 కూడికలు, ప్రత్యేక కూడికలు జరుగుతున్న 5 గంటలకు నుండి 6:30 గంటల వరకు ప్రత్యేక కూడిక ప్రతి దినం కూడా జరుగుతుంది. అదేవిధంగా 11 గంటల నుండి 11 గంటల వరకు. అంతేకాకుండా ప్రతి దినము కూడా ఏదో ప్రాంతంలో మన సంఘ కాపర్లు, కొంతమంది పెద్దలు, పరిచారకులు అనేక ప్రాంతాల్లో యేసు యొక్క ప్రేమను గురించి స్మరణ చేసుకుంటూ ఆయన గురించి యేసయ్య యొక్క కూడికలు అనేక ప్రాంతాల్లో యేసు యొక్క శ్రమలను ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క దినాల్లో ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు మనం పెడుతున్నాం ఇది? మన ఆత్మీయ మేల్కొల్పు కొరకు. దేవునికి స్తోత్రం. పని పాట లేక, నిద్రపోలేక అందుకు కాదు, తిన్నది అరక్క కాదు. దేవుని యొక్క సన్నిధానంలో మనం బలపరచబడాలి. మనం శక్తివంతమైన జీవితం కలిగిన వారుగా మనం ఉండాలి. మనం ముందుకు సాగాలి అన్నదానికి అన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో దేవునితో నడచడం వల్ల మన యొక్క విశ్వాసంలో మనం బలపరచబడడానికి వీలవుతుంది. దేవునితో నడవడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివే వారుగా ఉండాలి. దేవునితో నడవడం అంటే దేవుని యొక్క వాక్యమును అనుసరించే వారుగా ఉండాలి. దేవునితో నడవడం అంటే దేవుని యొక్క నియమములను పాటించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ యొక్క నియమములను పాటించేవారుగా మనం ఉంటామో మనము దేవుని యందు విశ్వాసములో బలపరచబడ్డానికి, మనము సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితమును కొనసాగింప చేయడానికి మనం వీలవుతుంది. దేవునికి స్తోత్రం. మనము మన యొక్క శారీరకంగా ఈ భౌతిక శరీరం మీద ఆధారపడకుండా కేవలం దీని మీద ఆధారపడడం మాత్రమే కాకుండా సర్వశక్తి గల దేవుని మీద మనము ఆధారపడిన వారముగా మన జీవిత యాత్ర ముందుకు సాగడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆ యొక్క సర్వశక్తి గల దేవుని మీద ఆధారపడతామో ఆయన యొక్క ప్రభావం మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. ఆయన యొక్క గుణములను మనము అనుభవించడానికి, మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆయనలో ఉన్న ఆయన వలె మనం అందరం కూడా ఏమవుతామండి? రూపాంతరము చెందిన వారంగా మనం ఉండడానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం. రూపాంతరం అంటే ఏంటి? అదేదో భాష కాదు, అది మన తెలుగు భాష. రూపాంతరం అంటే వారిలాగా మనం మారిపోతాం. కొంతమంది అంటారు తెల్లళ్ళు ఆ యొక్క చలిలో ఉండి తెల్లగా అయిపోతున్నారండి, మనం అక్కడికి వెళ్తే మనం కూడా తెల్లగా అయిపోతామని అనుకుంటారు. పాపం అమాయకులు. కేవలం అక్కడికి వెళ్ళిపోయినంత మాత్రం తెల్లగా అవ్వం కొంతమంది అనుకుంటారు. కానీ అది కాదు. అక్కడ దేవునికి రూపంలోనికి ఆయనకి గుణాలు వచ్చేస్తాయి, ఆయన రూపాలు స్వభావాలు వచ్చేస్తాయి. ఆయన వలె నటిస్తాం, ఆయన వలె నడుస్తాం, ఆయన వలె జీవిస్తాం. మనము ఆయన వలె ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆ విధంగా దేవునితో మనం అంటు కట్టబడిన వారంగా దేవునికి స్వభావంలోనికి మనం వెళ్ళిపోతామో మన విశ్వాసంలో మనం బలపరచబడ్డానికి, దాని ద్వారా మనము పరిశుద్ధాత్మలో శక్తివంతంగా ఉండడానికి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇతరుల మీద మనం ప్రభావం చూపించడానికి వీలు కలుగుతుంది. అది దేవుని వల్ల కలిగేది. దేవునికి రూపంలోకి వెళ్ళడం వల్ల మన యొక్క దేవుని యొక్క ప్రభావం మన వల్ల ఇతరుల మీద పడడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి జీవితం మనం కలిగిన వారుగా మనం ఉండాలి. వస్తున్నాను వెళ్ళిపోతున్నానంటే కాదు. ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్న మనము, పరిశుద్ధులమని పిలువబడుతున్న మనము, నీతిమంతులమని పిలువబడుతున్న మనము, దేవుని యొక్క బిడ్డలమని పిలువబడుతున్న మనము, ఆయన రూపంలోనికి మార్చబడుతున్నామో లేదో, ఆయనకు గుణాతిశయములను ప్రచురము చేసేవారుగా మనం ఉన్నామో లేదో, ఆయన పరిశుద్ధాత్మ పూర్లుగా నింపబడిన వారంగా, ఆయన వరములతో నింపబడిన వారంగా, శక్తివంతమైన జీవితం కలిగిన వారంగా మనం ప్రభు కొరకు జీవించగలుగుతున్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, మనం ప్రభు కొరకు జీవించాలి. ప్రభు యొక్క నామానికి మహిమ తీసుకొచ్చే వారిగా ఉండాలి. రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించే వారిగా ఉండాలి.
ఆ విధంగా జీవించచ్చు మనం దేవునికి సన్నిధికి మనం వెళ్ళిపోవలసిన వారంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు యొక్క జీవితము ఆయన దేవునితో నడుచుచు తర్వాత ఇంకా హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక అతడు లేకపోయెను. దాని తర్వాత జీవించిన వాళ్ళ యొక్క జీవితం గురించి నేను చూసినప్పుడు ఈయనకంటే చాలా ఎక్కువ సంవత్సరాలు జీవించారు తర్వాత, కానీ ఈయన చనిపోలేదు. ఇక్కడ 360 సంవత్సరాలు జీవించి దేవునితో నడుచొచ్చు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? దేవుడు తీసుకొని పోయాడట. ఇది మిక్కిలి అనుకూల సమయం. లేచి నిలబడిన వారి ప్రార్థన నాతో చేయాలని మనం చేస్తున్నాను. ప్రియమని యేసు చెప్పండి. లేచి నిలబడిన వారు చెప్పండి. ప్రియమని యేసు, నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నేను కూడా నీతో నడవాలని, నీతో జీవించాలని, నీతో సహవాసము చేయాలని నేను కోరుతున్నాను. మా దేవా, అటు యోగ్యతను నాకు దయచేయండి. నా సమస్త పాపమును నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి నీలోనికి నన్ను సమకూర్చండి, నన్ను బలపరచండి, నన్ను నడిపించండి. శక్తివంతమైన జీవితాన్ని నాకు ప్రసాదింపచేయండి. యేసయ్యా, నేను నీ కొరకు జీవిస్తాను, నీ బిడ్డగా ఉంటాను. నన్ను అంగీకరించినందుకాయ, నా మనవిని అంగీకరించినందుకాయ, నా ప్రతి పాపమును క్షమించినందుకాయ నీకు వందనాలు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. జూబ్లీ చర్చ్ 48వ వార్షిక యేసుక్రీస్తు సువార్త మహోత్సవములు అమలాపురం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం నుండి 13వ తేదీ శనివారం వరకు. ఈ సభలలో రెవరెండ్ ఎం దేవదాసు గారు భీమవరం, బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు జీసస్ మినిస్ట్రీస్ గుడివాడ, రెవరెండ్ ఎన్ఎస్ తాతపూడి గారు మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం దైవ వర్తమానములను అందించనయున్నారు. మన్నా క్వైర్ అండ్ ఆర్కెస్ట్రా వారిచే అద్భుతమైన స్తుతి ఆరాధన చేయబడును. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఈ మహోత్సవములకు మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ కార్ల్ అండ్ షారన్ కుమారపల్లి, సీనియర్ పాస్టర్స్, మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి. మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. మా ఫోన్ నంబర్ 9000680005 మరియు 900008400005. అవర్ అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. ఆ ఫోన్ నంబర్స్ 9000680005. మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. మా ఫోన్ నంబర్ 9000680005 మరియు 900008400005.